అందరికీ నమస్కారం. నేను మీ ఆడనేరాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా గత 2 నెలల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా అనేక కాలనీలు, అనేక బస్తీలు తిరగడం జరిగింది. పార్టీకి ఉన్న బలాలు, పార్టీకి ఉన్న బలహీనతలు, ఓటర్ యొక్క నాడి, రాష్ట్ర అంశాలు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది, చివరి పోలింగ్ వరకు ఆ ప్రభావితం చూపిస్తుందా, ఓటర్ ఎటువైపు ఉన్నారు, అనేక ఫ్యాక్టర్స్ మనం తీసుకోవడం జరిగింది. పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు ప్రస్తుతం మన చేతిలో ఉంది. అదేవిధంగా గతంలో నేను మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ పార్టీకి 110 సీట్లు వస్తాయని చెప్తే 132 సీట్లతోటి మహారాష్ట్రలో బీజేపీ పార్టీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి 27% ఓట్ షేరింగ్ ఉంది. ఇంకో 23% కలుపుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఢిల్లీలో అధికారం సాధించుకుంటుందని చెప్పాను. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి బీజేపీ పార్టీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కూటమి విజయం సాధిస్తుందని చెప్పాను. ఎందుకు విజయం సాధిస్తుంది, దానికి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ చీలకుండా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి 40% ఓట్ షేరింగ్ ఉంది. అదేవిధంగా 2023 సార్వత్రిక ఎన్నికల తెలంగాణలో కూడా నేను చెప్పినట్టే పార్టీలు, అభ్యర్థులు 86% ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు, అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఒక్క నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గారు తప్ప మిగతా అన్ని అంశాలు కూడా నేను చెప్పినట్టే విజయం సాధించాయి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్తే ఎలక్షన్స్ 90 రోజుల ముందు 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో మనం చెప్పినట్టే గ్రౌండ్ రిపోర్ట్ బేస్ మీద మనం చేసిన విశ్లేషణ అనేది అన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయింది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి మేము భావిస్తాను. ప్రధానంగా మనం పార్టీల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఎవరైతే మనకి మాగంటి సునీత గారు ఉన్నారో, ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బలహీనంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే బలము అంటే ప్రజాబలం తక్కువ ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా. సో పార్టీ పరమైన బలం కాకుండా వ్యక్తిగత బలం తక్కువ ఉండడం వల్ల నవీన్ యాదవ్ గారికి కొంచెం కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉన్న బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు ఉన్నారో ప్రజా జీవితంలో ఆమె ఎక్కువ లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎప్పుడు కరెక్ట్గా లేకపోవడం కూడా ఒక మైనస్ పార్టీకి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పి భావించారు, కానీ ఖచ్చితంగా ఇక్కడ సానుభూతి కూడా వర్కౌట్ అవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని డిక్లేర్ చేయడానికి బీజేపీ పార్టీ చాలా లేట్గా ప్రకటించడం కూడా బీజేపీ కార్యకర్తల్లోనూ అదేవిధంగా ఓటర్లోనూ కూడా బీజేపీ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా రేసులో లేదు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఓటర్స్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆ రకమైన ఫీలింగ్లోకి వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు ఒకటే అని చెప్పడం కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటని స్వయంగా చెప్పడం కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలే ఉన్నాయి రేసులో అన్న ఫీలింగ్ ఓటర్లో ఎక్కువ కలిగిందని మనం కూడా చెప్పుకోవచ్చు. చివరి 5 రోజులు లేదా వారం రోజులు బీజేపీ పార్టీ బలంగా ప్రచారం చేసినా మన అభ్యర్థి రేసులో లేడు అన్న ఫీలింగు వాళ్ళ క్యాడర్ ఓటర్లో కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా నవీన్ యాదవ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రధానంగా 4 అభ్యర్థులను ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం 4 అభ్యర్థుల్లోని నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడమే ఒక పెద్ద ఆనందంగా ఆ కార్యకర్తలు భావించారు. ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి అధికార పార్టీ నుంచి సీట్ రావడం అనేది నవీన్ యాదవ్ గారి ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్ గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా అంటే ఆనందంలో తేలేరని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా అధికార పార్టీ టికెట్ రావడం కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది కేవలం నవీన్ యాదవ్ గారు కాకుండా కాంగ్రెస్ పార్టీకి అత్యవసరమైంది, రేవంత్ రెడ్డి గారు కూడా అత్యవసరమైంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా నవీన్ యాదవ్ గారికి గ్రాఫ్ ఏ రకంగా ఉంది అంటే ఓటర్స్ ఏ రకంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఓటర్స్ నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణానగర్, యూసఫ్ కూడా, కార్మిక్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో నవీన్ యాదవ్ గారికి ఎక్కువ వంచన పడే అవకాశం ఉంది. కార్మిక్ నగర్లో 40% పైగా ఓట్లు వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కి వేసే అవకాశం ఉంది, 10% పార్టీ పరంగా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంద్రానగర్ సైట్ 3లో 30% నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగాను, 30% పార్టీ పరంగాను, 20% వ్యక్తిగతంగా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య నగర్లో కూడా నవీన్ యాదవ్ గారికి 50% ఓట్లు పడే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రధానంగా వన్ సైడ్ పడే ఓట్లు స్వరాజ్ నగర్, బంజారా నగర్, వినాయక నగర్, ఇందిరానగర్, వెంగళరావు నగర్లో ప్రధానంగా 60% ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 2 పార్టీలు టఫ్ ఫైట్ ఉన్న ప్రాంతాలు
పెద్దమ్మ నగరు, గుడ్డోల బస్తీ, షేక్పేట్లో 50-50 ఓట్లు పడే అవకాశం ఉంది. వెంగళరావు నగరం, అదేవిధంగా బోర్పన్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డా, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డా. సో ఈ 2 ఏరియాలో కూడా ఫుల్ వన్ సైడ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే కేవలం 1.5, 1.2% అటు ఇటు పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్స్, టీడీపీ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. అంటే నవీన్ యాదవ్ గారు కాకుండా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థులు బలాలు బలహీనతలు మనం చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, అదేదైతే మీడియా మేనేజ్మెంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానం సంపాదించింది. అదేవిధంగా 2వ స్థానంలో బీజేపీ ఉంది, 3వ స్థానంలో నవీన్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ వ్యూహాల్లో చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది, బీజేపీ పార్టీ 2వ స్థానంలో ఉంది, నవీన్ యాదవ్ గారు 3వ స్థానంలో ఉన్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలింగ్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు, మాగంటి సునీత గారు 2వ స్థానంలో ఉన్నారు, లంకల దీపక్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ప్రజాదరణలో కూడా నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు, మాగంటి సునీత గారు 2వ స్థానంలో ఉన్నారు, లంకల దీపక్ రెడ్డి గారు 3వ స్థానంలో. ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన గ్రాఫ్. అదేవిధంగా ప్రధానంగా మొత్తం టోటల్గా మనం గమనించినట్లయితే మాత్రం ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని అంశాలు, అన్ని ఫ్యాక్టర్లు గమనించిన తర్వాత సుమారుగా నవీన్ యాదవ్ గారికి 45 నుంచి 51% ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 6% ఓట్ల షేరుతోటి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా 2023 పోలింగ్ 52% అయింది కాబట్టి ఇంకో 10 నుంచి 15% పోలింగ్ శాతం పెరుగుతుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ అలా పెరిగితే 67% పోలింగ్ అవుతుంది. 67% పోలింగ్ అవ్వచ్చు అని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. 67% పోలింగ్ వేసినట్లయితే మాత్రం సుమారుగా 2,65,320 ఓట్లు పోల్ అవుతాయి. అంటే ఎన్ని ఓట్లు పోల్ అవుతాయని కూడా ఒక అంచనా వేస్తున్నాం. సో అదేవిధంగా నవీన్ యాదవ్ గారు చూసుకున్నట్లయితే మాత్రం 1,19,394 నుంచి 1,35,313 ఓట్లు ఈ 2 ఫిగర్ల మధ్యలో పడే అవకాశం ఉంది. అంటే 1,19,394 నుంచి 1,35,313 ఈ రెండింటి మధ్య నవీన్ యాదవ్ గారికి ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెజార్టీ ఎంత అంటే నవీన్ యాదవ్ గారికి 15,000 నుంచి 25,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే పోలింగ్ శాతం పెరిగినట్లయితే మాత్రం పెరిగిన పోలింగ్ శాతంలో 40% నవీన్ యాదవ్కి వచ్చే అవకాశం ఉంటుంది. 60% 2 పార్టీలు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రాఫ్ నేను చెప్పిన మెజార్టీ అనేది పెరగచ్చు, తగ్గచ్చు, అది ఖచ్చితంగా చెప్పలేము. సో ఇది ఏదైతే మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 2 నుంచి మేము చేసిన అనేక ఫ్యాక్టర్స్, రాష్ట్రీయ అంశాలు, అనేక ఫ్యాక్టర్లు, అన్ని యాంగిల్, అన్ని కోణాల్లో తీసుకొని మనం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పింది ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఇది నేను తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్న విశ్లేషణ 100% సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని చెప్పి మనకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ముందుకు వచ్చే అవకాశం